వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం ఆధ్వర్యంలో మాచర్ల పట్టణంలోని మానుకొండ కళ్యాణ మండపంలో మే నెల 5వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు మాచర్ల నియోజకవర్గ స్థాయి గిరిజనుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 సంవత్సరాల్లోనే గిరిజనులకు చేసిన మేలును గిరిజనులకు వివరించేందుకు, అదేవిధంగా ఇంకా కొన్ని గిరిజనుల సమస్యలు ఉన్నప్పటికీ ఆయా సమస్యలను గుర్తించి రాబోయే రోజుల్లో పరిష్కరించేందుకు, అదేవిధంగా చర్చించుకునేందుకు ఒక వేదికగా ఆ రోజు గిరిజనులందరూ కూడా సమావేశం అవటం జరుగుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే నెల 13వ తేదీన జరిగే ఎన్నికలలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని 5వసారి శాసనసభ్యులుగా గెలిపించుకొని, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారిని అత్యధిక మెజారిటీతో పార్లమెంటు సభ్యులుగా గెలిపించుకునేందుకు నియోజకవర్గంతో పాటు పార్లమెంట్లో ఉన్న గిరిజనులందరినీ కూడా కోరుతున్నాము. ఈ మీటింగ్ ద్వారా ఒక మెసేజ్ని ఇవ్వబోతున్నాము. గిరిజనులంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గిరిజనులు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ విధంగా అన్యాయం జరిగిందో గిరిజనులందరికీ తెలిసిన విషయమే. గిరిజనులకు కనీసం తన మంత్రిమండలిలో గిరిజనులకు అవకాశం కల్పించకుండా ఎంత వివక్ష కనబరిచారో 5 సంవత్సరాల్లో మనందరం చూసాం. అదేవిధంగా గిరిజన సలహా మండలిని కానీ, ట్రైకార్ చేసి సంస్థలను కానీ పాలక మండలాలు నియమించకుండా నిర్వీర్యం చేసిన సంగతి గిరిజనులకు చూసాం. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఉన్న బాక్సైట్ ఖనిజాలను దోచుకొని గిరిజనులకు అన్యాయం చేయాలని జీవో నంబర్ 97 ఇచ్చి గిరిజనులు అన్యాయం చేయబోతే ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చింతపల్లిలో భారీ బహిరంగ సభను పెట్టి అడ్డుకున్న విషయాన్ని కూడా గిరిజనులకు తెలిసిన విషయమే. కాబట్టి గిరిజనులకు ఎంతగా అన్యాయం చేసిన గత ప్రభుత్వాలు అయితే, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లోనే 2 సంవత్సరాలు కరోనాతో సమయం పోయినప్పటికీ 3 సంవత్సరాల్లోనే గిరిజనులకు 2 ఉప ముఖ్యమంత్రులు ఇవ్వడం జరిగింది. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జీసీసీ ట్రైకార్ పాలక మండళ్లను సకాలంలో నిర్మించి గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటును అందించడం జరిగింది. కాబట్టి గిరిజనులకు ఎంతో మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రికి గెలిపించుకోవాల్సిన అవసరం గిరిజనులకు ఉంది. కాబట్టి రేపు 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిరిజనులందరూ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారిని, పార్లమెంటు సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా రేపు 5వ తేదీన మే నెల 5వ తేదీన మాచర్ల పట్టణంలోని మానుకొండ కళ్యాణ మండపంలో జరిగే నియోజకవర్గ స్థాయి గిరిజనుల ఆత్మీయ సమ్మేళనానికి నియోజకవర్గంలోని ప్రతి గిరిజనులు, ఎరుకుల, యానాది, చెంచు, సుగాలిలైన ప్రతి గిరిజనులు వేలాదిగా తరలి వచ్చి ఈ సభను జయప్రదం చేసి గిరిజనుల ఐక్యత చాటాలని, పార్టీకి మద్దతు పలకాలని చెప్పి పేరున కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకుంటాను.